Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కారులో ఉన్న వారిపై కేసు ఎలా పెడతారు? కూటమి సర్కార్కు హైకోర్టు సూటి ప్రశ్న. సింగయ్య మృతి కేసులో జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జగన్ రెంటపాళ్ల పర్యటన సమయంలో సింగయ్య ఆయన కారు కింద పడి మరణించినట్లు కేసు నమోదు చేశారు. ఈ కేసులో జగన్ను A2గా పేర్కొన్నారు. కారు డ్రైవర్తో పాటుగా జగన్ పార్టీ ముఖ్య నేతలను కేసులో చేర్చారు. కాగా జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పైన హైకోర్టు విచారణ చేసింది. ఆ సమయంలో కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్న వారిపైన కేసు ఎలా పెడతారని ప్రశ్నించింది. రాజకీయ ప్రతీకారంతోనే జగన్ పైన కేసు నమోదు చేశారని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. సింగయ్య మృతి కేసులో జగన్ను A2గా చేర్చడంతో ఆయనతో పాటుగా పార్టీ నేతలు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సమయంలో జగన్ తరఫు న్యాయవాదులు ఇది రాజకీయ ప్రతీకారంతో నమోదు చేసిన కేసుగా కోర్టుకు వివరించారు. ప్రమాదం జరిగిన తరువాత ఒక కారు కారణంగా ఈ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి ఆ తరువాత జగన్ కారుగా చెప్పారని కోర్టుకు వివరించారు. జగన్ పర్యటనలకు భద్రత కల్పించడం లేదని, ఈ అంశాలపైన మరో 2 పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని చెప్పుకొచ్చారు. దీనిపైన ప్రభుత్వ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. పోలీసులు జగన్ పర్యటన వేళ అక్కడ నెలకొన్న పరిస్థితుల కారణంగా ముందస్తు ఆంక్షలు విధించారని పేర్కొన్నారు. జగన్ రెంటపాళ్ల పర్యటనకు 3 కార్లు 100 మందికి మాత్రమే అనుమతి ఉందని కోర్టుకు నివేదించారు. పోలీసుల నిబంధనలను ఉల్లంఘించి పర్యటన చేశారని కోర్టుకు వివరించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పోలీసులు అంబులెన్స్కు సమాచారం ఇవ్వలేదని వాదించారు. కాగా వాదనల సమయంలో న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్న వారిపైన కేసులు ఎలా పెడతారని ప్రశ్నించింది. ప్రమాదానికి ప్రయాణికులను ఎలా బాధ్యులను చేస్తారని వ్యాఖ్యానించింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది కదా అంటూ కోర్టు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తమ వాదనలు వినిపించేందుకు ప్రభుత్వ న్యాయవాది సమయం కోరగా జూలై 1వ తేదీకి కేసు వాయిదా వేసిన న్యాయస్థానం అప్పటిదాకా నిందితులపైన ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.